కూడా పెట్టేసుకొని అందరికీ కబురు కూడా పెట్టారు ఎవరెవరు రావాలి మళ్ళీ ప్రధానమంత్రి గారికి వాళ్ళందరికీ. ఆ రోజు కొత్త ప్రభుత్వంలో ఏర్పడితే కేంద్రంలో ఆ కొత్త ప్రధానమంత్రి అలాగే ఇంకా మిగిలిన అతిథులు విశిష్ట అతిథులు వీళ్ళందరికీ కబురు పెట్టారా? అండ్ మీరేమో అది ముహూర్తం అంటున్నారు, ఆయనేమో తెలుగుదేశం ఆయన ఇందా చెప్పారు పెదకర్మ అని. మరి దానికి కూడా చెప్పాలి కదా, అంటే దానికి పిలవరు పెదకర్మ ఇలాంటి వాటికి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇట్లా పెదకర్మ జరుపుతున్నాం అందువల్ల తెలియజేస్తున్నాం, అలాంటి కార్యక్రమం ఉంటుందా? సరే, ఇప్పుడు ఎవరి నోటికైనా ఈ ఈ పదాలకి తాళం పడాలి అంటే 4వ తారీఖు. 4వ తారీఖు ఉదయం 11 గంటలకల్లా అందరి నోళ్ళకి తాళం పడేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు. ఇక ఎవరు మాట్లాడే అవకాశం కూడా మాట్లాడే అవకాశం కూడా లేకుండా ప్రజలు తీర్పిస్తారు. 4వ తారీఖు కోసం మనం వెయిట్ చేద్దాం. ఇక ఈ రాజధాని గురించి కానీ ప్రభుత్వ పాలసీల గురించి కానీ ఆంజనేయులు గారు చెప్పినట్టు, రవికిరణ్ గారు చెప్పినట్టు ఈ ఎన్నికల్లో క్లియర్ కట్ గా ఎవరి విధానం ఏంటి, ఎవరి పాలసీ ఏంటి అనేది మేనిఫెస్టోలతో సహా పెట్టడం జరిగింది. ఎవరిని ఆమోదిస్తే ఆ రాజధాని ఆ విధానానికి కూడా ప్రజల ఆమోదం తెలిపినట్టే, ప్రజాభిప్రాయం తెలిపినట్టే. ఇప్పుడు గత ఎన్నికల్లో లాగా ప్రజలు తప్పు చేశారని అయితే ప్రజల మీద ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తప్పు చేశారనే పదం ఒక చంద్రబాబు నాయుడు గారి నోటకుంటేనే విన్నా నేను. ఏం లేదండి, వాళ్ళకన్నా ముందు బెంగాల్ కమ్యూనిస్టులు అంటే ప్రజలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు మమ్మల్ని ఓడించడం ద్వారా అని. అది కమ్యూనిస్టుల మాట, చంద్రబాబు గారు హైజాక్ చేశారు దాన్ని. ఓకే సరే, ప్రజలు తప్పు చేశారనే మాట ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ అధినేతలు మాట్లాడటం అది భావ్యం కాదు. ఎందుకంటే ప్రజలు అన్ని ఆలోచించుకొని వాళ్ళు విఘ్నులు, వాళ్ళకి ఏది అవసరమో, ఎవరిని పెట్టుకుంటే వాళ్ళ శ్రేయస్సు ఉంటుందో, ఎవరిని గెలిపిస్తే వాళ్ళకి మంచి జరుగుతుందో ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. 19లో ఒక నిర్ణయం తీసుకున్నారు, 24లో కూడా ఒక నిర్ణయం తీసుకొనే పనిచేస్తారు. వీటిని వక్రీకరించి మాట్లాడుకొని కర్మలని, కర్మకాండలని ఇవన్నీ చెప్పుకోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పర్మిషన్ ద్వారా, కోర్టు ఆదేశాలతోటి, ఆయన పెట్టుకున్న పర్మిషన్ ఆదేశాలతోటి లండన్ వెళ్ళారు. లండన్ బయలుదేరే దగ్గర నుంచి అప్ టు డేట్ ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఏది నేను ఇక్కడికి వెళ్ళాను, ఇది చేస్తున్నాను ఫోటోలతో సహా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఎందుకనో పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అసలు చెప్పకుండా వెళ్ళారు. సరే, వెళ్ళారు, ఒక్క ఫోటో కూడా ఏం చేస్తున్నారు, చెప్పిన ప్లేస్ ఏంటి, వెళ్ళిన ప్లేస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళారు, అమెరికాలో తన పిఏ దగ్గర కట్టుకున్న భార్యను వదిలేసి ఇటలీ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. అసలు మళ్ళీ వస్తారో రారో, తన షెడ్యూల్ ఏంటో, అతను ఎందుకు వెళ్ళారో వివరాలే లేవు. కూడా తెలియదు. వివరాలు లేవని మీరే అంటారు, ఇటలీ వెళ్ళారని మీరే చెబుతారు. ఏది కరెక్ట్ అండి ఇందులో? ఏంటండి, మాకున్న ఇన్ఫర్మేషన్, అది ఆయన ఇచ్చిన అప్డేట్ కాదు. మీరు ఆయన గురించి చాలా తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన ఫ్లైట్ విజయవాడ నుంచి బయలుదేరి మధ్యలో తిరువూరు లాగింది, తిరువూరులో ఎవరిని ఎక్కించుకున్నారు, వాళ్ళు ఒక ఫోటో కూడా పెట్టారు సోషల్ మీడియాలో. మరి మేము చంద్రబాబు గారితో, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో తిరువూరుకి చెందిన మేము అని చెప్పి సోషల్ మీడియాలో ఫోటో వచ్చింది. అందువల్ల ఆయన ఫ్లైట్ చాలా చోట్ల ఆగింది, చాలా మంది అభిమానులు ఆయనతో ఫోటోలు తీయించుకున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మీకు కనపడలేదని చెప్పేసి ఊరంతా, ప్రపంచానంతరికి కనపడలేదంటే అట్ట? ఆఫ్టర్ అమెరికా సంగతి చెప్పాలా, మీ దారిలో చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విషయాలు చెప్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విషయాలు చెప్పారు కానీ అమెరికా వెళ్ళిన తర్వాత విషయాలు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు అమెరికా కూడా చెప్పలేకపోతున్నారు. ఇక్కడ క్లియర్ కట్ గా వాసుదేవన్ గారు, క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూలు, వాటి వివరాలు, ఆయన వెళ్లే ముందు పార్టీ యొక్క విధి విధానాలు, ఇక్కడ ఇవ్వాల్సిన స్టేట్మెంట్, ఇవన్నీ క్లియర్ కట్ గా ఒక లైన్ క్లియర్ గా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళారు. ఇక్కడ కన్ఫ్యూజన్ తోటి వస్తామో రామో, గెలుస్తామో లేదో, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చేది ఉందో లేదో అన్న డౌట్లతోటి, అనుమానంతో కన్ఫ్యూజ్ గా వెళ్ళింది ప్రతిపక్ష నాయకులు. అయితే ఇక్కడ దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే
మీడియా వారు ఇక్కడ అపోజిషన్ మీడియా ఉందని, సోషల్ మీడియా ఉందని, ప్రజల చైతన్యవంతులు అన్న విషయం మర్చిపోయి పాతకాలంలో లాగానే వైస్రాయ్ హోటల్ తరహాలోనే ఏబిఎన్ వారు ఈనాడు వారు ఒక సైడే రాయటం, ఒక సైడే చెప్పటం, ఒక సైడే చూపించడం, ఇవన్నీ చేస్తుంటారు. సహజం వాళ్ళకు, అంటే వాళ్ళు అప్డేట్ అవ్వలేదు. వదిలేయండి, క్యాపిటల్ మీద మీ స్టాండ్ చెప్పండి. వదిలేయండి. క్యాపిటల్ ప్రజల ముందు అభిప్రాయం పెట్టే మా విధానం వికేంద్రీకరణే మా విధానం. వికేంద్రీకరణే. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పేసి శ్రీనివాస్ చౌదరి గారు దాన్ని విడదీసి చెప్పారు. అసలు పరిపాలన వికేంద్రీకరణే అభివృద్ధి వికేంద్రీకరణకు సూచిక. పరిపాలన వికేంద్రీకరణ జరిగినప్పుడే అప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. ఇది జరగకుండా విత్తు లేకుండా చెట్టు ఉండదు, విత్తు లేకుండా మొక్క ఉండదు, మొక్క లేకుండా చెట్టు ఉండదు. పరిపాలన వికేంద్రీకరణ జరిగినప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగినప్పుడు రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉంటది. ప్రజలందరూ సౌఖ్యంగా సుఖ సంతోషాలతోటి ఉంటారు. నీకు సర్టిఫికేట్ కావాలంటే పలానా చోటకు వచ్చి తీసుకో, పలానా రోజులు వెయిట్ చేయి అనే రోజులు పోయినాయండి. ఇప్పుడు గడప ముందుకు తెచ్చివ్వాలి. ప్రజలు ప్రభుత్వ సర్వీసులు గడప ముందుకు తెచ్చివ్వాలి. వికేంద్రీకరణ లేకుండా అభివృద్ధి ఎలా వికేంద్రీకరణ జరుగుతుంది? అది కాదు సార్, మీరు వైజాగ్కి కన్ఫైన్ అవుతారా? మీరు అనుకున్న 3 రాజధానుల డెవలప్మెంట్ ప్యారలల్ గా జరుగుతుందా? అది చెప్పండి. ఇప్పుడు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు అన్యాయం కాకుండా మీ దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి చెప్పండి. రైతులైతే అన్యాయం కాకూడదు కదా. మా దగ్గర ఉన్న ఫార్ములా మేము చెప్తున్నాం. అసలు అమరావతి రాజధాని అనేది చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19లో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆల్రెడీ వాటి క్లిప్పింగ్స్, వీడియోస్, గ్రాఫిక్స్ అన్ని ఫోటోలతో సహా వాళ్లే రిలీజ్ చేశారు. గత ప్రభుత్వమే అద్భుతంగా రిలీజ్ చేశారు. అద్భుతంగా తీర్చిదిద్దడం అయిపోయింది. అమరావతి తీర్చిదిద్దారు. ఇక్కడ శాసన రాజధానిగా ఆయన తీర్చిదిద్దిన అమరావతిలో శాసన రాజధానిగా అక్కడే శాసనసభ నిర్వహించడం జరుగుతుంది. మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ ని తీర్చిదిద్దడం జరగడం కోసం మేము రెడీ చేస్తున్నాము. అట్టనే న్యాయ రాజధానిగా కర్నూలులో తీర్చిదిద్దడం కోసం మేము రెడీ అవుతున్నాం. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన అమరావతి, ఆల్రెడీ అభివృద్ధి ఎంతో కష్టపడి